రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నవమధు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. తను ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఒకవైపు 6 మంత్స్ బ్యాక్ గోవాలో మ్యారేజ్ చేసుకున్న దేవిక 35 ఇయర్స్ అని తెలుస్తుంది. సతీష్ అన్న ఒక వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ఒకవైపు కాజాగూడ ప్రశాంతి హిల్స్లో నివసిస్తున్నారు. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా సతీష్ మరియు దేవిక ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకటే కంపెనీలో పనిచేస్తారని తెలుస్తుంది. మరోవైపు ఆదివారం రోజు ఫ్యాన్కి ఉరేసుకొని మరీ హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. మరోవైపు మండే రోజు 10 o'clock ఆ టైంకి దేవిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ సతీష్ వెళ్ళి పోలీసులకి మరి కుటుంబ సభ్యులకు అంటే దేవిక కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే వేధించానంటూ కుటుంబ సభ్యులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మనము హాస్పిటల్ దగ్గర ఉన్నాం, ఏదైతే ఉస్మానియా మార్చరీ దగ్గర అయితే ఉన్నాము. కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. భార్య భర్తల మధ్యలో గొడవల వల్లనే దేవిక చనిపోయిందంటూ చెప్పుకొస్తున్నారు. భర్త అధికంగా వరకట్నం ఇవ్వాలంటూ వేధింపులకి గురి చేస్తారంటూ కుటుంబ సభ్యులు దేవిక వాళ్ళ మదర్ రామలక్ష్మి అయితే చెప్పుకుంటూ వస్తుంది. ప్రస్తుతము పోస్ట్మార్టం బాడీ మాత్రం పోస్ట్మార్టం చేస్తున్నారని తెలుస్తుంది. ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న రాయదుర్గం పోలీసులు ఒక్కసారి వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎంతో కృంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది, ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఏం జరిగింది? మీ పాప చనిపోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? కూర్చోండి. చెప్పండి, ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు మేడం, ఏం గొడవ పడ్డారో తెలియదు. సండే రోజు ఫోన్ చేసిండ్రు మేడం, సండే ఫోన్ చేసింది. ఇప్పుడు వస్తుండ్రి సండే లేకుంటే ఒక సండే ఇడిచి ఒక సండే వస్తుండ్రి. ఒక్కదాన్నే కదా, మమ్మీని కలిసి వస్తామని వస్తుండ్రి. ఆ సండే రోజు నిన్న సండే రాకొచ్చినాం మమ్మీ, డీమార్ట్కి వెళ్తున్నాం, కూరగా సామాన్లు లేవు ఇంట్లో తీసుకొస్తాము, మండే వస్తాం ఆఫీస్ అయిపోగానే ఇద్దరం వస్తాము అన్నది. మాట తీరు కరెక్ట్ లేకపోయేది. చరిత్ర లేడా బెట, మాట్లాడతలేడు కొడుకా అంటే ఉన్నాడు. మమ్మీ మాట్లాడి గట్టు ఇస్తా అని ఇచ్చాడు. ఏం చరిత్ర మాట్లాడతలేవేం బెట అంటే ఏంలే ఉట్టిగానే మాట్లాడని ఎందుకు, ఆడతా అన్నాడు. మీ బిడ్డను చూడు ఇస్తా, తీసుకో ఇచ్చేస్తా అని ఆమెకి ఇచ్చింది. ఏం బెట చరిత్ర మాట్లాడపాయ బెట అంటే డిమార్ట్కి తొందరలో ఉన్నాం మమ్మీ, మళ్ళీ చేస్తలే అన్న, అంతే. అదొకటే. చివరిసారి అప్పుడే మాట్లాడారు, మళ్ళీ మాట్లాడలేదు. చెప్పిందా చనిపోక ముందు ఇట్లా వేధింపులకు గురి చేస్తున్నా, వరకట్నం వల్లనే వేధిస్తున్నాడని ఏమైనా చెప్పిందా? వేధింపులు చేసి 2 నెలలకు గొడవ పడ్డారు. ఇంటికి వచ్చిండ్రు, 2 నెలలకు వచ్చిండ్రు. గొడవ కొట్లాడినరు, బాగా పెద్దగా చేసుకొని వచ్చిండ్రు. వచ్చి గొడవ పడ్డారు బాగా. 2 నెలలకు వచ్చిందా అమ్మ, 2 నెలలకు వచ్చి గొడవ పడ్డామంటే రాండి బెట్ట ఇంటికి రాండి అంటే ఆడు ఫోన్ చేసి చరత్ గొడవ, మీ కూతురు గొడవ పడుతుంది, దేవిక గొడవ పడుతుంది, మేము వస్తామా అక్కడ రాండి బెట్ట అంటే వచ్చిండ్రు. వచ్చి 4 రోజులు ఉన్నారు. 5వ రోజు వెళ్ళి నేను వెళ్తామంటే నేను వస్తా బెట్ట మీ వెంటనే సర్దుకున్నదాక. నేను ఆడ అంతకుముందే పెద్ద నొల్లి అయితే అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోండి అన్నారట. ఈ నొల్లి బాగాలేదు వెళ్ళండి అన్నారట. అట్లా ఆడ ఇల్లు మాకు ఇజ్జత్ పోయింది. మేము పెళ్లి కూడా ఎప్పుడు జరిగింది? కొత్తలోనే పెళ్లి జరిగినప్పుడు కూడా గొడవలు. ఆగస్టు 23కి అయింది. 2 నెలలకే గొడవ, పెళ్ళి అయిన 2 నెలలకే గొడవ. వచ్చిండ్రు, మాట్లాడినరు. ఇక మొన్న వచ్చిండ్రు, సర్ద చెప్పి నేను 4 రోజులు పోయినా ఆడున్నా, ఇద్దరికి సర్ద చెప్పినా వచ్చినా ఉండ్రి. బాగానే 6 నెలలు అవుతుంది మేడం. నా ఆదివారం ఫోన్ చేసి వస్తున్నది. నిన్న మాట శవం వచ్చింది కొడుక, నాయమ్మ సోమవారం గోడ ఆయనకి పడ్డది కొడుక. ఇవన్నీ కొరికేసిండు కొడుక, ఏమిడితోటి చంపిండో కొడుక. ఎంత కాసి ఉన్నదో అంత కాసితోటి కొరికిండు కొడుక. ఒక్క ఆడదాన్ని కూడా అట్లా చెయ్యొద్దు కొడుక. వానికి ఉరి శిక్ష పడని కొడుక, నాకొక్క బిడ్డే కొడుక.
ప్రేమ పెళ్ళి అని తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? పెద్దలందరు వాళ్ళతోనే పెళ్లి జరిగింది. నెల అయింది మేడం. వాళ్ళు 3 నెలల నుంచి పరిచయం పడ్డా. 3 నెలల పరిచయం అయితే నేను ఆయననే చేసుకుంటా అంటే వద్దు బిడ్డ, ఊరికి వెళ్ళి అందరితోటి మాట్లాడి పెద్దలతోటి మాట్లాడి చేద్దాం అంటే ఏమొద్దు అన్నారు. దాన్ని చేసుకున్నది, శిక్ష అనుభవిస్తున్నది మేడం. నాయమ్మ శిక్ష అనుభవిస్తున్నది మేడం. మీరు మీ అల్లుడిని అడిగారా ఏం జరిగింది అసలు, ఎందుకు ఉరి వేసుకోవాల్సి వచ్చింది, నువ్వేమన్నా అన్నావా అని చెప్పి ప్రశ్నించారా? ఫోన్ చేశారు నాకు. సోమవారం 10-11 అయింది. ఫోన్ చేసారు. 9-9:30కి రోజు మెసేజ్ చేస్తుండే, గుడ్ మార్నింగ్ మమ్మీ అని పెట్టేస్తుండే. మా అమ్మ పెట్టింది కదా నేను నక్కుంటూ ఒక సిమ్మలు పెడుతుంటే అంతే, హార్ట్ సిమ్మలు పెడుతుంటే అంతకే ఇద్దరం అట్లా ఓకే ఉన్నట్లున్నాం అన్నట్ల ఉంటుంటే 11 అయింది. ఫోన్ మెసేజ్ చేయలేదు. డౌట్ వచ్చింది, మా అమ్మ మెసేజ్ ఎందుకు చేయలేదు అనుకుంటున్నా. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నేను పోలీస్ మాట్లాడుతున్నా, ఇక్కడికి వెళ్ళి మీ బిడ్డ ఊరు పోసుకొని చనిపోయింది, మీరు రాండి, వాళ్ళ డాడీ ఉన్నారా అంటే డాడీ దాన్ని లేడు, చనిపోయి అన్నాడు. ఒకటే పాపనా? ఒకటే బాబా మేడం. నా అమ్ములు కొడుక, నా అమ్ములు నీలాగనున్నది కొడుక, నా అమ్ములు నీలాగనున్నది కొడుక, నా అమ్ములు నీలాగనున్నది కొడుక. చూసిరా తల్లి, నా అమ్ముల్ని చూస్తుంటే నీ పానం వెళ్ళిపోతుంది కొడుక. ఇష్టాల చూడు కొడుక, నా అమ్ములు నీలాగా నుండి కొడుక. చూడు కొడుక, న్యాయమ్మని ఏం చేస్తారు కొడుక, మూసిపెట్టొద్దు, న్యాయం చేయండి కొడుక, మీరందరూ న్యాయం చేయండి, మూసిపెట్టొద్దు, వానికి శిక్ష పడాలి, ఇంక శిక్ష పడాలి. నాకు న్యాయం కట్నం కోసం ఎప్పుడైనా వేధించిండా? మీరు ఎంత ఇచ్చారు, కట్నం ఎంత ఇచ్చారు, పెళ్ళికి ఏం చెప్పారు, అదనంగా కట్నం అడిగారు? అంత అని అనలేదు మేడం, ఖర్చు పెట్టేసిన. వాళ్ళు గోవాలో మ్యారేజ్ చేసిండ్రు, వాళ్ళు పెళ్ళి చేసిన మేడం. వాళ్ళు గోవాలో చేసుకున్నారు. రిఫెక్షన్లో ఇక్కడ బటన్ చిల్లర చేసిన 10-15 లక్షలు ఖర్చు వచ్చినాయి మేడం. 10 తులాలు గోల్డ్ పెట్టేసినాము. సరే సార్లే ఉండని, ఇక వాళ్ళది మాది ఎంతనో కలిసి ఉన్నాం కదా, కలిసిపోయినాం. అట్లా వేధింపులు అనేది అంతం కాలేదు మేడం. నాకు మొన్న వచ్చి ఇల్లు రాస్తావా మమ్మీ నీ అల్లుని పేరు మీద అన్నప్పుడే అర్థమైంది మేడం. ఇల్లు రాయమని అడిగినప్పుడే వేధింపుతున్నాడు అనుకున్న తల్లి. రాసిస్తుంటే మేడం, ఇద్దరు బాగుంటే ఇల్లు కూడా ఇస్తుంటే మేడం, నేనే ఆడన్న పోయి బతుకుతుంటే మేడం, నా అమ్మకి ఇల్లు కూడా ఇచ్చేస్తుంటే మేడం. చనిపోకముందు మీతో కాకుండా ఇంకెవరితోనన్నా మాట్లాడిందా? స్నేహితులు కానీ మిత్రులు, కుటుంబ సభ్యులు ఎవరితోనన్నా మాట్లాడిందా? వాళ్ళు ఏం చెప్పుకొచ్చిండ్రు మేడం, అందరు కలిసి బ్యాడ్మింటన్కి వెళ్తారు మేడం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ ఆడపడుచు భర్త, ఇంకా వాళ్ళ బంధువులు రోజు బ్యాడ్మింటన్కి వెళ్తారు మేడం. వాళ్ళు వచ్చిండ్రు నిన్న. అంటే భర్త ఏం చెప్తున్నాడు? మాట్లాడితే మీరు ప్రశ్నించారా ఎందుకు చనిపోయింది? లోపల వేసి తాళం వేసిండ్రు, ఒరుతుంటే ఇట ఏమంటలేరు, అసలు పోనిస్తలేరు, అక్కడ ఏం మాట్లాడతలేడు, ఎంత ఒరినా ఏమంటలేరు, ఆడ లోపల ఉండనిస్తలేరు వాళ్ళు, పోలీసులు బయటకు పంపిస్తారు, ఏం మాట్లాడతలేరు, ఏం లేదు. వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఏంటి అని ఏం చెప్పట్లేదు. తమ్ముడు మేము మాట్లాడతామా చెప్పండి. అదే గ్రామానికి చెందిన నేను ఎక్స్ సర్పంచ్, మా ఎంపీటీసీ, మా చెల్లెలు అన్యాయంగా ఆమె భర్త కిరాతకంగా హత్య చేసిండు. దానికి ప్రత్యేకంగా కఠినంగా శిక్ష పడాలి. మా అమ్మ భర్త చనిపోతే చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్నది. అయినా వాడు ఏమి విలువలు లేకుండా సమాజం సిగ్గుపడే విధంగా స్త్రీ ఈ భారతదేశంలో ఎంత కఠినంగా శిక్షలున్నా రోజుకోటి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మా చిన్నమ్మకు, మా చెల్లికి దేవికకు న్యాయం చేయాలి. ఆ పోలీసుల మీద మాకు మంచి నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. వాడిని నడి బజార్లో ఈ శిక్షలకు అన్నిటినీ చేస్తూ సిఐ గారు మరి ఈ చట్టం అంతా కలిసి నడి బజార్లో ఉరి తీసినా తప్పులేదు. అటువంటి దుర్మార్గుని సమాజంలో బతకనిచ్చుడు నేరం. ఇది మా దేవిక ద్వారానన్నా నిర్భయ చట్టం ఏ విధంగా అయితే తీసుకొచ్చారో మా దేవిక మీద కూడా ఆమె పేరు పెట్టి గట్టి నిర్ణయం తీసుకుంటే అట్లా సమాజంకు ఒక మంచి చనిపోయేటప్పుడు కూడా ఒక మంచి వెలిగించిందని ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది మేడం. వాడిని కఠినంగా నడి బజార్లో ఉరి తీయాలి. అప్పుడే ఆమె ఆత్మకి శాంతి కలుగుతుంది. ఫైనల్ డిమాండ్స్ ఏం చెప్తారా? చెప్తున్నాడు తమ్ముడు, చెప్తాడు. ఊరిగా నన్ను చూడాలి,
ఏమున్నది ఆయనకి వాడు వేరే అమ్మాయితోటి ఇంకా ఇలాంటివి జరగరాదు, ఉరి శిక్ష తీయాలి. ఇక నేను పెట్టింది ఏమున్నది, నన్ను నడిపే వాళ్ళు ఎవరు లేరు, నాకు న్యాయం జరగాలి మేడం, అంతే. ఇది మెసేజ్ చేసింది వాళ్ళ మీకు మెసేజ్ చేసిందా? వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ చేసిందంట, నాతో అవ్వట్లేదే ఈ గొడవలు అని మెసేజ్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్కి నీ మెంటల్లోనా, నాకు ఇక్కడ అసలు సెట్ అవ్వట్లేదు, చాలా గొడవలు అవుతున్నాయి, వీటితో నాకు అవ్వట్లేదు అని మెసేజ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్కి 2 days బ్యాక్. ఇది అయ్యింది. ఎప్పుడు 2 రోజుల క్రితం 2 రోజుల క్రితం మెసేజ్ చేసిందంట వాళ్ళ ఫ్రెండ్కి, నాకు సెట్ అవ్వట్లేదు, వీటితో గొడవలు అవుతున్నాయి రోజు అని మెసేజ్ చెప్పే మెసేజ్ చేసిందంట. మీతో ఎలా ఉంటుండే అసలు ఏంటి? తను సూసైడ్ చేసుకునేదే కాదు, అసలు చాలా ధైర్యవంతులు ఉంటుంది. అసలు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా అతనే ఏదో చేశాడని మా డౌట్. అంటే ఎప్పుడు కూడా భయస్తురాలాగా ఎప్పుడు కనిపించలేదు, చాలా ధైర్యంగా ఉంటుంది, అసలు ఎప్పుడు అలా చెయ్యదు కూడా తను. అక్క అవుతుంది, కూతురు శిక్ష పడాలి మనకి, ఎట్లా శిక్ష పడాలి మేడం. ఆమెకి ఏముందో ఏం పెట్టిందో ఆమెది ఆమెకి ఇవ్వాలి, ఒకటికి ఒకటి ఇవ్వాలి, ఏం పెట్టినాయి పెట్టి అనుకూర శిక్ష పడాలి అంతే. అసలు సమాధానం ఏం కూడా చెప్పట్లేదు వాళ్ళ వైపు. మాట్లాడలేదు మేడం, మేము దూరం ఉంటాం ఎక్కువ, చిన్నమ్మని కావాలి నేను వాళ్ళ చిన్నమ్మని, మేము దూరం ఉంటాం, మాకు మాట్లాడలేదు. పెళ్ళి ఆయన నుంచి దేవిక ఎటువంటి అంటే మంచిగా ఉంటుందా, అందరితో బాగుంటుందా? మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, మా బిడ్డ చిన్నమ్మ అని మస్తు ప్రేమ ఎక్క, మంచిగా మాట్లాడమని. పెళ్ళి ఆయన నుంచి ఇక మాట్లాడలేదు. అంటే ఎప్పుడు మాట్లాడనివ్వలేడు, అంటే రాకపోకలు ఆపేశాడా లేకపోతే అన్ని బంధువులు రాలేరు. పేరేంటి? సతీషా? పేరు ఏమున్నదప్ప, కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్ము బంగారం అంటూ ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో నేను ఎంతో నా కళ్ళ రెప్పలు ఇట్లా కొట్టకుండా అలా కాపుకున్నాను నేను తనని, అంతా చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను. కానీ ఈరోజు ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. అధికంగా కట్నం ఇవ్వాలని చెప్పి వేధింపులకి గురి చేశారు. ఇల్లు తన పేరు మీద రాయాలి, అతని భర్త పేరు మీద రాయాలని వచ్చి గతంలో నన్ను అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఫోన్ ఎత్తకపోవడం, చాలా ధైర్యవంతురాలు దేవిక. ఎందుకు ఇలా చేసిందో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అతనికి ఫాస్ట్ ట్రాక్ ద్వారా ఉరి శిక్ష వేయాలి, కఠినంగా శిక్షించాలి, ఇటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అదే కాకుండా మాకు జరిగినట్టు, మా కుటుంబానికి జరిగినట్టు ఇంకా ఎవరికి జరగద్దంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో చూస్తుంటే కూడా ఆ తల్లి ఎంతో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గుండెలు బాధేలా ఏడుస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కగానే ఒక కూతురు ఇలా మొన్ననే నేను మాట్లాడాను, ఇంటికి వస్తా అని కూడా చెప్పారు. పెళ్ళైన కొన్ని రోజులకే అంటే నవవధువు తను 5 నెలలకే ఇంత దారుణానికి ఒడిగట్టాడు. ఇప్పటివరకు కూడా ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో కూడా చెప్పలేడు అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఫ్రెండ్స్కి మాత్రం గత 2 రోజుల క్రితం మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో, నాకు అవ్వట్లేదు, ఇక్కడ సెట్ అవ్వట్లేదు, నేను నన్ను వేధింపులకి గురి చేస్తున్నారు అంటూ ఇలా తన బాధని వ్యక్తం చేసింది. కానీ ఈ లోపలనే తను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తుందంటూ గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా తల్లి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇటువంటి ఘటన ఏ ఆడబిడ్డకి జరగొద్దు అంటూ లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.